నమస్కారం అమ్మ. మీ పేరు సార్? నా పేరు వేణుగోపాల్. ఎక్కడ ఉంటారు సార్? ఇదే ఏరియా మోతీనగర్. మోతీ మీ ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది? కుక్కడపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? ఇప్పుడు మాధవరం కృష్ణారావు. కార్పొరేటర్? కార్పొరేటర్ మనోహర్ మహేందర్ మహేందర్ మహేందర్. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి డెవలప్మెంట్ అనేది మీ ఏరియాలో ఏ విధంగా ఉందండి? డెవలప్మెంట్ పర్లేదమ్మా, కానీ రోడ్లు వేస్తున్నారు, ఎంబడే మళ్ళీ తోడుతున్నారు. అదేమో పైపులో డ్రైనేజీలో మంచిగా ఉన్న రోడ్లను ఖరాబ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకోవాలి. జిహెచ్ఎంసీ రోడ్ సైడ్ బిల్డింగ్స్ వాళ్ళు కానీ, ఈ కేబుల్స్ వేసేవాళ్ళు, ఈ మున్సిపాలిటీ పైపులు వేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ అయ్యి కొత్త రోడ్లను వేసిన తర్వాత మళ్ళీ తోడతారు. అదేం రోగమో ఏమో, ఎక్కడ చూడు గంటలే ఉన్నాయి, రోడ్లన్నీ ఖరాబ్ చేస్తారు. గుంతల రోడ్లు ఎక్కడ గుంత కనబడ్డా కూడా అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అన్నది, గుంత చూపిస్తే 10,000 రూపాయలు ఇనామో 1,000 రూపాయలు ఇనామో అని చెప్పాను. ఎక్కడ చూసినా గుంతలే. వర్షం పడితే ఖతమే. ఇక మనం ఈత కొట్టుకుంటూ పోవాలి, లేకపోతే పడవల మీద పోవాలి. ఇక హైదరాబాద్ రోడ్లు అట్లే ఉన్నాయి. హైదరాబాద్ భాగ్యనగరం కాదు, ఇది అభాగ్యనగరం. అభాగ్యనగరం ఇది. ఎక్కడ చూసినా కష్టాలే, కష్టాలు కష్టాలు. ఈ రోజుల్లో చూడకపోతే సరే, ఇక డెవలప్మెంట్ గురించి ఏమున్నా కానీ పేదవాడు మాత్రం బతికేది లేదు. ఉన్నోడు అవుతాడు, లేనోడు ఇంకా లేనోడే అవుతున్నాడు. ఈ గవర్నమెంట్లు అట్లున్నాయి, ఉన్నోనికే పెడుతున్నాయి అన్నీ కూడా. ఒక విధంగా చెప్పాలి, మీరు ఉంచుతారో తీస్తారో నాకు తెలియదు, ఎడిట్ చేస్తారో కానీ ఉచితాలు మొత్తం బంద్ చేయాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది సార్ మరి ఇక్కడ ఏరియాలో? ఏముందమ్మా, ఇప్పుడు అన్నీ చూసినాం, అయిపోయినాయి. టీఆర్ఎస్ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, అన్నీ అయిపోయినాయి. బీజేపీ రావాలనుకుంటున్నాం కానీ అది ఇక్కడ మన దగ్గర ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు, ఐకమత్యం లేదు. మన నాయకులల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళు వెనకకు పోతారు. వెనకకు పోయే వరకు దాని ఫాల్ డౌన్ అవుతుంది. మంచి టాప్లో ఉన్నప్పుడు ఏదో ఒక చర్య చేస్తారు, జన్మని పడిపోతారు. ఒక్కొక్క ఉదాహరణకు బండి సంజయ్ని ఇది చేయడం కానీ, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళను అప్పుడు కేసులో ఇరికించినప్పుడు వాళ్ళకి శిక్ష పడకపోవడం కానీ, వీళ్ళంతా ఏముందంటే రాజకీయం అందరూ ఒకటే. వీళ్ళు అందులో వాళ్ళు అందరూ దాని దోస్తులే. బయట మనల్ని కూడా తిట్టుకుంటారు రాత్రికి, అది ఏమనుకోకన్నా ఏదో తిట్టాల్సి వచ్చింది స్టేజ్ మీద అనేటట్టు మాట్లాడతారు. పరిస్థితి అట్లున్నది. కానీ ఇక ఓటు వేయాలి, తప్పదు. మనం ఓటు అనుకున్నప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి, తప్పదు. మన పౌరులం, భారత పౌరులం కాబట్టి, హిందూ సమాజం కాబట్టి, భారత పౌరులం కాబట్టి ఓటు మనం వేయకపోతే ఇంకోటి వేసిపోతాం. కాబట్టి మన ఓటును నువ్వు నోటాకేస్తావా, ఎవరికేస్తావా, అటు ఇటు మధ్యలో కాకుండా గీత మీద కొడతావా, ఏమైనా కొట్టు, కానీ ఓటు మాత్రం వేయి. తప్పనిసరి ఓటు మాత్రం వేయాలి.